నాకొకటి అర్థమవుతుంది. మీరు ఇంతలాగా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. నిర్మోహమాటంగా ఉన్నారు. ప్రతి ఒక్క దాని గురించి చాలా బాగా విశ్లేషణ చెప్తున్నారు మీరు. నాకొకటి అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఎంత ఓపెన్‌గా ఉండి ఎంత బాగా నవ్వుతున్నారో, మీ లోపల చాలా ఎమోషన్స్ దాగున్నాయని మాత్రం నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఉంటాయి. కానీ మీరు చాలా పడి, అనుభవించి ఉన్నారని మాత్రం నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. అదే చెప్తున్నానండి. అది దేవుడితో మనకు ఎవరి ముందు అనుభవించింది మీరు ఏమీ అంతగా చెప్పకపోవచ్చు. లేదు. అదే నేను అసల ఇంత చెప్పిన దాన్ని చెప్పుకోకపోవడానికి ఏముంది, కానీ నేను ఎప్పుడు మరీ అంత అనుభవించలేదు. కానీ నాకు అర్థమవుతాయండి సిచ్యువేషన్స్. అవతల వాళ్ళు మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏంటి అది చెప్తున్నాను కదా. వెన్ యూ రియల్లీ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనలో దేవుడు ఉంటారని అంటారు కదా. మనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనని మనం సెల్ఫ్గా ప్రేమించుకోవాలి ఫస్ట్. అవతల వాళ్ళని నువ్వు నాకు ప్రేమించు, నువ్వు నాకు టైం ఇవ్వు, నువ్వు నా కోసం ఇవ్వు అంటే నో వన్ వన్ గివ్ టైం ఫర్ యూ అండి. యువర్ సెల్ఫ్ షుడ్ మేక్ ద టైం. అంటే చాలా బాగా చెప్పారండి. మాకు కూడా బాగా అర్థమైంది. మీరు కూడా మీకు ఎంత బాగా అర్థమైందో అన్న విషయం కూడా మాకు అర్థమైంది. అంటే అదే అంటున్నా, సెల్ఫ్ లవింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లైఫ్ టు టేక్ యూ ఇన్ ఎ వెరీ గుడ్ స్టేజ్. అలా అని చెప్పి మరీ ఎక్కువ సెల్ఫ్ లవ్ అయిపోయింది అనుకోండి, పిచ్చోళ్ళు అయిపోతారు. దేనికన్నా పరిమితి ఉంటుంది. మీ ఇంట్లో మీ అమ్మాయితో కూడా ఇలాగే ఉంటారా? ఇలాగే అన్నీ చెప్తారా? మా అమ్మాయితో కూడా నేను A to Z ప్రతిదీ మాట్లాడతానండి. ప్రతిదీ చెప్తాను. ప్రతిదీ ఇలా ఉండాలి కన్నా, ఇలా ఉండాలి, దిస్ ఈజ్ వాట్ లైఫ్. సో షీ గాట్ ఎ వెరీ గుడ్ టీచర్. సి వాళ్ళు ఎలా తీసుకుంటారో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మా అమ్మమ్మ కూడా చెవులో గానుగు నూనె పోసి మరీ చెప్పేది, ఏమే మాటినవే, జుట్టు వదులుకొని తొమ్మ చెట్ల దగ్గరికి వెళ్ళకూడదమ్మా అని అంట. ఇగో ఇప్పుడు కూడా జుట్టు వేసుకునే వచ్చా. సి అది వాళ్ళు చెప్తారు. కాకపోతే నేను మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అల్లుకునే వెళ్తాను. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కుతాయి. ఇప్పుడు అంటే టీనేజ్లో ఎక్కదు. ఎట్ ద సేమ్ టైం నా కూతురుకు కూడా టీనేజ్లో ఉంది కాబట్టి ఎక్కదు. బట్ లేటర్ ఆన్ తనకి ఎక్కుతాయి. ఎక్కినప్పుడు ఓకే మా అమ్మ చెప్పింది కదా, ఓకే ఇలా చేద్దాం, మా అమ్మ చేసింది కదా ఇలా చేద్దాం అనే ఆలోచన అయితే తప్పకుండా వస్తుంది. అంటే ఇప్పుడు మీరు అంటే రీసెంట్గా తెలిసింది ఏంటంటే, శ్రీకాంత్ అయ్యంగారు ఆయన ఒక మూవీ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తున్నారని, అందులో మీరు వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ చేశారనేసి వినికిడి. అవునండి. కాకపోతే చిన్న కరెక్షన్, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు సార్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు. డైరెక్టర్గా కరుణ కుమార్ గారు అని చెప్పేసి మన శ్రీకాంత్ అయ్యంగర్ గారే తీసుకొస్తున్నారు అనమాట ఆయనని. సో ఆయన డైరెక్షన్లో యానం అనే మూవీ చేస్తున్నాము. అందులో శ్రీకాంత్ గారి వైఫ్ రోల్, హీరో మదర్ రోల్ అనమాట. ఓకే, సారీ, హీరోయిన్ మదర్ రోల్. సారీ, మీరు ఈ క్యారెక్టర్ చేస్తూ చేస్తూ మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ బాండ్ అనేది పెరిగిందంటారా? లేదు. ఎందుకంటే మీది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీ ఇద్దరిది ఉంటాయి. అంటే ఎక్కువ పిక్చర్స్ కానీ మీ ఇద్దరు మాట్లాడుకోవడం కానీ, ఆయన మీకు కమెంట్ చేయడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగర్ గారు టు బీ హానెస్ట్ నాకు అంతకన్నా ముందరే తెలుసు. రచరవి గారు ఆడిషన్స్ పెడుతున్నారు అని అంటే, సో ఈయనకి రిఫర్ చేశారు ఆ పర్టికులర్ క్యారెక్టర్ కోసం. అప్పటికి నేను రచరవి గారు చోర్ బజార్ అనే మూవీలో చేసామన్నమాట, ఇద్దరం కాంబినేషన్. ఆకాష్ పూరి గారి సినిమా. ఎస్, అవునండి. సో ఆయన కాంబినేషన్లో చేసినప్పుడు అమ్మాయి బాగా చేస్తుంది. ఆయన కూడా రచరవి గారు కూడా అబౌట్ టు చెయ్యాలి ఇందులో, మేబీ నాకు దాని గురించి ఐడియా లేదు. సో ఆయన రిఫర్ చేశారు, ఆడిషన్స్ ఉన్నాయి అనుపమ, ఒకసారి వెళ్ళి కలవండి మీరు అని చెప్తే వెళ్ళి కలిసాక మాట్లాడాక ఇప్పుడు చూస్తున్న వెర్షన్ ఆఫ్ అనుపమ ఇస్ కంప్లీట్లీ డైరెక్టెడ్ బై శ్రీకాంత్ అయ్యంగర్ గారు. టు బీ హానెస్ట్ కంప్లీట్గా మిమ్మల్ని ట్యూన్ చేసేసారు. 100% అండి. అంటే అప్పుడు నేను ఉండేదాన్ని 50% మాట్లాడేదాన్ని, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా. నో అని చెప్పడానికి మొహమాటము, భయము అనేది, కానీ ఎస్కేప్ అయిపోయేదాన్ని నో అని చెప్పకుండా. కానీ నో అని నుంచొని చెప్పు అనే మాట మా శ్రీకాంత్ అయ్యంగర్ గారు చెప్పారు. ఎందుకు అంటే ఒకటే చెప్పారు, అనుపమ నువ్వు ఏదైతే అనుకుంటావో దాంట్లో నువ్వు ఆలోచించుకున్న దాంట్లో నువ్వు నో అనిపిస్తే నో అని చెప్పు, తప్పులేదు. నువ్వు నీలా ఉంటేనే నువ్వు ఏదైనా చూడగలుగుతావు, ఏదైనా సక్సెస్ అవ్వగలుగుతావు. దట్ వన్ మంత్ర చేంజ్డ్ మీ టు దిస్ అనుపమ. సో శ్రీకాంత్ అయ్యంగర్ గారి ద్వారా మీరు ఆర్జీవి గారి బర్త్డే పార్టీకి వెళ్ళడం జరిగింది. ఆర్జీవి గారి బర్త్డే పార్టీ కాదండి, అది మా శ్రీకాంత్ అయ్యంగర్ గారి బర్త్డే పార్టీ. అది ఆయనదా? అంటే ఒక వీడియో బాగా వచ్చింది, అంటే మిలియన్స్ వ్యూస్ వెళ్ళాయి అవి, మీరు ఆర్జీవి గారు డాన్స్ చేయడం.
లేదండి. యాక్చువల్‌గా ఆ రోజు శ్రీకాంత్ అయ్యంగార్ గారి బర్త్‌డే పార్టీ కంటే ముందర ఆయన ఎందుకు పెట్టారనే దానికి క్లారిటీ ఇస్తా. అక్కడే ఆర్‌జీవి గారు రావడం జరిగింది. మా యానం సినిమా స్టార్ట్ అయ్యే ముందే ఈయన బర్త్‌డే అండి. శ్రీకాంత్ అయ్యంగార్ గారి బర్త్‌డే. సో టీమ్‌ని అందరినీ పరిచయం చేసినట్టు ఉంటుంది, అందరికి కొలాబరేషన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మా మూవీ ప్రమోట్ అవుతుంది అనే ఒక చిన్న సెన్స్తోని మా శ్రీకాంత్ గారు పెట్టారు. అంతే తప్పించి ఏదో చాలా మంది బయట నుంచి ఏమనుకుంటారంటే చాలా ఎంజాయ్గా ఏదో ఇది చేసేస్తూ ఉంటారని అనుకుంటారు. కానీ ఇట్స్ వెరీ లాజికల్, ఇట్స్ వెరీ మ్యాథమెటికల్ పర్సన్ వెరీ హీ విల్ క్యాల్కులేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు డూ ఇట్. సో ఆ వీడియో అనేది ఆ రోజు మీ మూవీ ప్రమోషన్స్ కోసం బర్త్డే బర్త్డే పెట్టుకున్నారు. బర్త్డే కోసం వచ్చారు ఆర్‌జీవి గారు. బర్త్డే ప్రమోషన్, అదే బర్త్డే ఈవెంట్ అండ్ ప్రమోషన్ వైజ్ వచ్చారు. సో వచ్చినప్పుడు అక్కడ నార్మల్గా ఎంజాయ్ చేస్తాం కదండి. బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయకుండా ఎవరైనా ఉండము. సో అక్కడ నార్మల్గా అక్కడ పాటలు అవి పాడుతుంటే సో మీరు చూస్తుంటే నన్ను ఎవరో వెనక నుంచి తోస్తున్నారు. ఇఫ్ యూ సా దట్ వీడియో. లేదండి నాకు భయం వెళ్ళడం ఎందుకులే అనుకుని సో వెళ్ళలేదు. అంటే అంత పెద్ద ఆర్‌జీవి గారి దగ్గర నేను ఎంత అనే ఫీలింగ్ సీరియస్లీ ఐ హ్యావ్ దట్. సో తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలవలేదా? కలవలేదండి అస్సలు. ఎప్పుడు అప్పుడే కలిసాను. అసలు ఆయనకు నా పేరు కూడా తెలుసో తెలీదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది నా కామెంట్స్ కింద కూడా ఆర్‌జీవి అంటారు. కానీ ఈవెన్ నా దాంట్లో అంటే నా స్టోరీలో పెట్టిన దాంట్లో నాకు డైరెక్ట్ ఇన్బాక్స్కి వస్తాయి కొన్ని. కానీ ఆ చిన్న వీడియో చాలా చక్కర్లు కొట్టింది. ఇప్పటికీ అది ట్రెండింగ్లో నడుస్తూనే ఉంది. అనుపమ ఎక్కడ ఉన్నా, అనుపమ పిక్చర్ ఎక్కడున్నా ఫేక్ ఐడీస్. అదే చెప్పాను హనీ డస్కీ అనే దానికి 24,000 మంది ఫాలోవర్స్ అండి నా ఫొటోస్ వల్ల. సో మీరు ఏంటో అనేది తెలుస్తుంది. ఏంటో అనేది తెలియ అవసరం లేదు, వీళ్ళందరూ అలా క్రియేట్ చేసుకున్నారు అంతే, అంతకు మించి వేరేదేం లేదు. మేము ఇప్పుడు వరుసగా చాలా సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి అన్నారు. అందులో మాకు తెలిసినవి షష్టిపూర్తి, బచ్చలమల్లి, రాచరికం, అంటే మాకు తెలిసినవి ఇవే. ఇంకా ఫర్దర్గా ఏంటి సినిమాలు? షష్టిపూర్తి ఒకటి మన రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో పవన్ ప్రభ గారు నాకు అందులో మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే చిలకమ్మ క్యారెక్టర్ లాగా సంసారం ఒక చదరంగం సినిమాలో షావుకర్ జానకి గారు రిఫరెన్స్ త్రూ ఇచ్చిన క్యారెక్టర్ అది. బట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి చాలా బాగా చేశారు. అందులో పెద్ద పెద్ద వాళ్ళతో రాజేంద్ర ప్రసాద్ గారు అంతటా ఆయనతోని నేను కాంబినేషన్లో నటించడం అనేది ఈజ్ నాట్ ఏ జోక్ టు మీ. అర్చనమ్మ గారు ఉన్నారు అందులో. ఆఫ్టర్ 25 years లేడీస్ టైగర్ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్తో వచ్చే సినిమా మన గోదావరి అందాలు. మొన్న అప్పట్లో మన చెట్టు పడిపోయింది అన్నారు, గుర్తుందా? గోదావరి చెట్టు. ఆ చెట్టు దగ్గరే మా షూట్ అంతా కూడా జరిగింది. అంటే కొంచెం పాట, అంతా అని కాదు కొంచెం పాట. సో సీతారామయ్య గారి మనవరాల సినిమా పాటల్లో కూడా ఆ చెట్టుకు ప్రాముఖ్యత అనేది చాలా మంది చూసుంటారు. సో అలాంటి మంచి మంచి మన బల్లకట్టు అమలాపురం దగ్గర మన ఇవన్నీ ముందు వంశీ గారు పెద్ద వంశీ గారి సినిమాలో ఎగ్జాక్ట్లీ అండి అది మళ్ళీ మనం చూడబోతున్నాం అన్నమాట. మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు ఏప్రిల్ 1 విడుదల, ఇలాంటి స్టైల్ ఆఫ్ మేకింగ్ వెళ్ళిపోవచ్చు. సినిమా పేరు షష్టిపూర్తి పవన్ ప్రభ గారు సినిమా. అది డైరెక్టర్ గారు వాళ్ళే చెప్పాలి కదండి, మనకి ఎలా తెలుస్తుంది. బట్ ఐ ఎంజాయ్డ్ థరోలీ టు బీ హానెస్ట్. వెరీ సిస్టమాటిక్గా మేము నేర్చుకున్నాం అక్కడ అన్నీ కూడా. అందరూ పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు అండి. అయితే మీరు ఇప్పుడు వరకు చేస్తున్న సినిమాలు అన్నిటిలోని మీకు మిమ్మల్ని బాగా నర్చర్ చేసిన డైరెక్టర్ ఎవరు? అంటే అపార్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు కాకుండా బాగా మిమ్మల్ని నర్చర్ చేసి మీలో ఉన్న టాలెంట్ని బాగా ఆ క్యారెక్టర్కి యూటిలైజ్ చేసిన డైరెక్టర్ ఎవరు? సుబ్బు గారు అండి, బచ్చలమల్లి. అంటే ఇప్పుడు బచ్చలమల్లి సినిమా అల్లరి నరేష్ గారిది. మనస్ఫూర్తిగా అయితే ఒకటి చెప్తా, రైటర్ మధు గారు అండ్ సుబ్బు గారు. దీస్ 2 people ఆర్ వెరీ 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 స్పెషల్ టు మీ. అంటే మధు గారు రైటర్, మధు గారు అంటే మధు విప్పర్తి గారు. అవునండి. అంటే ఈ క్యారెక్టర్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు చూసి ఫస్ట్ అంటే యాజ్ యూ సెడ్ నా ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ అవన్నీ ఈ క్యారెక్టర్ చేయగలుగుతానా లేదా అనే దీంట్లో ఉన్నప్పుడు మధు గారు లేదండి అమ్మాయి ఎందుకో బాగా చేస్తుందని నేను ఆడిషన్స్ వాళ్ళు 2 times పిలిచారు. సో 2 times నేను ఆడిషన్స్కి వెళ్ళి నేను ఇది చేసినప్పుడు దెన్ దే సెడ్ సరే అనుపమ చెప్తామా అని అన్నారు. ఒక 2 months తర్వాత ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద
టీమ్ ఓకే. వచ్చి ఇలాగా రావు రమేష్ గారి సిస్టర్ రోల్ అండి అనగానే నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. బికాజ్ రావు రమేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన అంత మంచి పర్సను, అసలు హ్యూమన్ బీయింగ్, అసలు ఎంత ఇదిగా ఉంటారంటే ఆయన కలవ కన్నా ముందర నాకు ఏం ఐడియా అంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు ఆయన, పెద్ద పెద్ద రోల్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతిదీ అమ్మో వాళ్ళతో మనం చేయగలమా అనేది లోపల ఉన్న ఇది. కానీ వన్స్ సెట్కి వెళ్ళాక మాత్రం రావు రమేష్ గారు ఇస్ ట్రూలీ ఏ హ్యూమన్ బీయింగ్ అండి. ఓకే. నిజంగా ఆయన రీసెంట్లీ ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు సెట్ మీద అదే దీని మీద కళ్ళలో నీళ్ళు తిరిగాయి కదా, రియల్ బిహేవియర్ ఆయనది అదే. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సెకండ్ షెడ్యూల్లో వెళ్ళినప్పుడు మా చెల్లెల రోల్గా చేసింది నువ్వే కదమ్మా, అయ్యో నేను చూడలేదమ్మా, నేను సారీ అని చెప్పి మళ్ళీ క్యారవన్ దిగి మాట్లాడారండి ఆయన. సో సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇంతమందితో వర్క్ చేసే అదృష్టం సుబ్బు గారు, మధు గారు. ఫస్ట్ నన్ను మధు గారు నమ్మారు, ఓకే. తర్వాత సుబ్బు గారు. ఒక్కొక్క సీను నాకు ఇచ్చిన సీన్లో మాత్రం ఏడుపు వస్తుందండి నాకు. అంటే వాళ్ళిద్దరూ నన్ను ఇంత ఇదిగా నన్ను అంటే అంతే కదండి, ఒక డైరెక్టరు నమ్మితేనే కదా ఆ క్యారెక్టర్ ఇవ్వగలుగుతాడు. చిన్నదా పెద్దదా పక్కన పెడితే వెరీ గుడ్ క్యారెక్టర్.